అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటారుగా. ఆదిశక్తి పరాశక్తి ఆ జగజ్జననిని దేవీ నవరాత్రుల్లో పూజించే రోజులు రానే వచ్చాయి. సకల సౌభాగ్యాలను అందించే అమ్మవారిని నవరాత్రుల సమయంలో భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనకవర్షం కురిపిస్తారని చాలామంది నమ్ముతూ ఉంటారు. వరాలు జల్లు కురిపించే ఆ బంగారు తల్లికి ఈ దేవి నవరాత్రుల్లో ఆరాధన చేస్తే ఎంతో చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అమ్మవారికి దేవి శరన్నవరాత్రులు అంటే చాలా ఇష్టమండి. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతకంగా ఈ నవరాత్రులలో పూజ ఎంతో విశిష్టతమైనది. అమ్మవారికి గోరంత పసుపు కుంకుమ సమర్పిస్తే చాలట మనకి కొండంత సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందట. ఇలా అమ్మవారిని పూజించడం వలన తెలిసి తెలియ చేసిన తప్పులతో పాటుగా జన్మ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయట. 2024 సంవత్సరంలో ఆశ్వేజ శుద్ధ పాడ్యమి అక్టోబర్ 3వ తారీఖు గురువారంతో మొదలైనటువంటి దేవీ నవరాత్రులు ఆశ్వేజ శుద్ధ దశమి అక్టోబర్ 12వ తారీఖుతో ముగుస్తాయి. ఈ 9 రోజులు కూడా అమ్మవారు మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో దర్శనమిస్తూ ఉంటారు. ఈ 9 అలంకారాలు ఏమిటి, చీర రంగులు, అలాగే అమ్మవారికి నైవేద్యాలు ఏమి సమర్పించాలి అనే విషయాలన్నిటి గురించి, అలాగే దేవీ నవరాత్రుల పూజ ఏర్పాట్లు ముందు రోజు ఏం చేసుకోవాలి, 10 రోజులు కూడా భవానీమాల దీక్షగా తీసుకొని భవానీమాల వేసుకుంటూ ఉంటారండి చాలామంది కూడా. మరి భవానీమాల వేసుకున్నప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి, అలాగే దసరా దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజున ఆశ్వేజ శుద్ధ పాడ్యమి రోజున ఈ భవానీమాలను ధరిస్తూ ఉంటారు. మరి అందుకుగాను పూజాపీఠాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలనే విషయాలన్నిటి గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాయండి పూర్తి వివరంగా. అలాగే 10 రోజులు కూడా పూజ చేయలేని వారు ఒక్క రోజైనా లేదా 3 రోజులు 5 రోజులైనా అమ్మవారిని పూజించవచ్చు. అందుకుగాను కలశం అఖండ దీపం లేకుండా అమ్మవారిని పూజ ఎలా చేయాలనే విషయాన్ని కూడా ముందుగా వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అలాగే మీ అందరి కోరిక మేరకు దేవీ నవరాత్రులలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రతిరోజు కూడా పూజ ఎలా చేయాలనే విషయాన్ని అందరూ కూడా సులభంగా పూజ ఎలా చేసుకోవచ్చు, కలశం అఖండ దీపం లేకుండా అమ్మవారిని పూజ ఎలా చేయవచ్చు అనే విషయాన్ని, ప్రతిరోజు పూజ ఎలా చేయాలని మీకు ప్రతి ఒక్క వీడియో కూడా ప్రతిరోజు షేర్ చేస్తున్నానండి. కాబట్టి పూజా వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతిరోజు కూడా పూజ ఎలా చేయాలనే విషయం చక్కగా అర్థమవుతుంది. మీ అందరి కోరిక మేరకు నేను ఒకరోజు ముందుగానే పోస్ట్ చేస్తున్నానండి. అందుకే అమ్మవారి పూజలో కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయం కూడా ముందుగానే తెలియచేయటం వలన మీరు పూజ ఎలా చేసుకోవాలి, పూజా సామాగ్రి ఏం తెచ్చుకోవాలనే విషయాలన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై దుర్గా భవానీ మాతకు జై. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ. అమ్మను పూజించే రోజులు రానే వచ్చాయండి. అందుకుగాను అమ్మవారిని పూజించేటప్పుడు సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజిస్తే చాలా మంచిది. మీరు నిత్య పూజా మందిని పూజ చేస్తామనుకుంటే మాత్రం నిత్య పూజలాగే ఉంటుందండి. కానీ సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేయటం వలన అమ్మవారికి ప్రత్యేకంగా అమ్మవారిని సకల ఉపచారాలతో పూజించవచ్చు. పూజలో అలంకరణ అనేది మనకు మనసుకు నచ్చినట్టుగా చేసుకోవచ్చండి. అలాగే అలంకరణ చేయాలని రూల్ అయితే లేదండి. కానీ ఇలా నిండుగా అమ్మవారిని అలంకరణ చేసి పూజలు చేయటం వలన మనసుకు తృప్తిగా ఉంటుంది. సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేద్దాం అనుకున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఇంట్లో తూర్పు ఈశాన్యానికి మూలగా ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా ముందుగా నీటితో శుద్ధి చేసుకొని ఆవు పేడతో కానీ పసుపు నీటితో కానీ ఒకసారి అక్కడంతా ప్రదేశం అంతా శుద్ధి చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి ఒక పీటను ఏర్పాటు చేసి వస్త్రాన్ని పరిచి అమ్మవారి యొక్క పూజాపీటని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలండి. అలాగే పీట పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి ఒక తమలపాకు పెట్టి బియ్యం పోసి అమ్మవారి పటాన్ని అయితే ప్రతిష్ఠించుకోవాలి. ఈరోజు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి అక్టోబర్ 3వ తారీఖు. ఈ రోజు నుండేనండి మనకి 2024 సంవత్సరంలో దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈరోజు మొదటి రోజు. ఈరోజు అమ్మవారు మనకి బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారండి. మీరు పూజా విధానాలు గమనించినట్లయితే నేను విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి యొక్క అలంకారాల ప్రకారంగా నేను పూజా వీడియోస్ అయితే షేర్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ఆ ప్రకారంగా ఈ రోజున అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరలో మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని మనం తెల్లటి పూలతో కానీ చామంతులతో కానీ పూజించవచ్చు. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదన చేయవచ్చు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారు మనకి ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకారం దర్శనమిస్తారండి. అలాగే మొత్తం 9 అలంకారాలు దర్శనమిస్తారు. అందుకుగాను నేను నవదుర్గలో ఉన్నటువంటి చిత్రపటం అయితే పూజలో పెట్టుకుంటున్నానండి. అయితే పీట మీద కూడా ఒక తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోసి అమ్మవారికి అయితే నిమ్మకాయల మాలను వేసి ఇక పూల దండతో అలంకరణ చేసి ఈ విధంగా పూజకు సిద్ధం చేసుకున్నాను. పూజలో కలశం అఖండ దీపం అయితే పెట్టకుండా అమ్మవారిని 9 రోజులు కూడా పూజ ఎలా చేయాలని నేను వీడియోస్ అయితే మీ అందరూ షేర్ చేస్తున్నాను కదండి. కాబట్టి తప్పనిసరిగా కామాక్షి దీపాన్ని అయితే వెలిగించవలసి ఉంటుంది.
ఇప్పటి వరకు మీరు కామాక్షి దీపాన్ని కనుక వెలిగించినట్లయితే దేవీ నవరాత్రులు మొదటి రోజున చక్కగా వెలిగించండి. చాలా అంటే చాలా మంచిదండి. ప్రతిరోజు కూడా ఈ దేవీ నవరాత్రుల్లో కామాక్షి దీపాన్ని వెలిగించాలి. అలాగే మనం ఎన్ని పూజలు చేసినా వినాయకుడి పూజ అయితే మొదటిసారిగా చేస్తూ ఉంటాం కదండి పూజలో. కాబట్టి వినాయకుని కూడా పూజలో పెట్టుకోవాలి. పసుపు వినాయకుని పూజలో పెట్టుకోవచ్చు. మీ దగ్గర విగ్రహం ఉన్న పూజలో పెట్టుకోవచ్చు. పసుపు వినాయకుని కనుక మీరు పూజలో పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు కూడా పసుపు వినాయకుని చేయవలసి ఉంటుంది. అందుకని ఇక్కడ వినాయకుని విగ్రహం ఉందన్న దగ్గర నేను వినాయకుని విగ్రహం అయితే పెట్టుకున్నాను. అలాగే మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉన్న పూజలో పెట్టుకోండి. చాలా అంటే చాలా మంచిదండి. కాబట్టి అమ్మవారి పటానికి పూజ చేయవచ్చు. ఒకవేళ మా దగ్గర విగ్రహం లేదండి మేమేం చేయాలండి అంటే శక్తి స్వరూపమైన అమ్మవారి యొక్క విగ్రహాలు ఉంటే పూజలు పెట్టుకోవచ్చండి. అంటే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహమైనా కామాక్షిదేవి అమ్మవారి విగ్రహం అయినా పూజలో పెట్టుకోవచ్చు. లేదా లలితాదేవి అమ్మవారి విగ్రహం కూడా పూజలో పెట్టుకోవచ్చండి. మనలో చాలామంది కూడా దసరా దేవి శరన్నవరాత్రుల్లో 10 రోజులు కూడా పూజలు చేస్తూ ఉంటారండి. అందుకుగాను ప్రతిరోజు కూడా అమ్మవారికి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయటం, ఎర్రటి అక్షంతలతో అష్టోత్తరము లేదా ఎర్రటి పువ్వులతో అయినా సరే అమ్మవారికి అష్టోత్తరం అయితే చదవచ్చండి. అమ్మవారికి ఎంతో ఇష్టమని ఎరుపు రంగు అంటే. అందుకే భవానీ మాలలు వేసుకున్న వారందరూ కూడా ఎరుపు రంగు వస్త్రాలు మాత్రమే ధరిస్తూ ఉంటారు. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టమని. దేవీ నవరాత్రుల్లో బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారిని పూజించటం వలన శత్రుపీడ తొలగి కార్యసిద్ధి కలిగి ప్రతిరోజు కూడా దినదినాభివృద్ధి కలుగుతుందండి. బాలా త్రిపుర సుందరి దేవి అంటే మనకి చిన్న పాప రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారండి. అలాగే త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలో త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే 2 సంవత్సరాల నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజలు చేస్తూ ఉంటారు. కుమారి పూజ అంటే మీలో చాలామంది తెలిసే ఉంటుందండి. కుమారి పూజ అంటే చిన్నపిల్లలకి కాళ్ళకు నిండుగా పసుపు రాయడం, కుంకుమ బొట్లు పెట్టడం, అలాగే కాళ్ళకు పారాణి పెట్టడం, ఇవన్నీ చేసి పిల్లలకి ఇష్టమైనటువంటివన్నీ కూడా అంటే వారు ఏం తింటారో అలాగే ఎలా అలంకరణ చేసుకుంటారో ఆ వస్తువులన్నీ కూడా పిల్లలకి ఇచ్చి అలాగే నమస్కరించుకుంటారండి. మనం ఎన్ని పూజలు చేసినా ఆదిదేవుడని వినాయకుడికి అయితే నమస్కరించుకుంటూ ఉంటాం. వినాయకుడికి కూడా చక్కగా పూలతో అలంకరణ చేసి అక్షంతలతో అష్టోత్తరము, దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించి ఇక వినాయకుడిని అయితే నమస్కరించుకోవాలండి. ఈ 10 రోజులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మవారిని పూజించే శక్తి యుక్తి ఇచ్చేలాగా చూడమని ఆ వినాయకుడికి నమస్కరించుకోవాలండి. మరి ప్రతిరోజు కూడా అమ్మవారికి అభిషేకం చేయాలంటే అలాంటిది ఏమీ లేదండి. మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే దేవీ నవరాత్రుల మొదటి రోజైన అమ్మవారికి ఈ రోజున అభిషేకం చేసి ప్రతిష్టాపన చేసుకోవచ్చు. అలాగే మరి కొన్ని నియమాలు అయితే పూజలో తప్పనిసరి అండి. ఆ నియమాలు ఏమిటి అనే విషయం కూడా మీకు ఈరోజు పూజా విధానాలు చెప్తాను. పూజా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ముందుగా నిత్య దీపారాధన కామాక్షి దీపం వెలిగించి వినాయకుడి పూజ చేసిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేయాలండి. అభిషేకం చేస్తున్నంతసేపు కూడా జై దుర్గాభవానీ మాతకు జై అని లేదా ఓం ధూమ్ దుర్గాయై నమః అంటూ అమ్మవారికి నమస్కరించుకుంటూ ఇలా పసుపు నీళ్లతో కుంకుమ నీళ్లతోటి అమ్మవారికి మంగళకరమైన జలంతో అభిషేకం చేయవచ్చు. లేదా పంచామృతాలతో కూడా అభిషేకం చేయవచ్చండి. పంచామృతాలు అంటే ఆవు పాలు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కూడా అమ్మవారికి అభిషేకం అయితే చేయవచ్చండి. అమ్మవారు అభయహస్త ముద్రతో అక్షరమాలతో ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనలో ఉన్నటువంటి అసూయ, ఈర్ష్య, ద్వేషాలు లాంటివన్నీ కూడా తొలగి సద్బుద్ధిని ప్రాప్తిస్తుంది అమ్మవారు. ఈరోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరలు మనకు దర్శనమిస్తారు కదండి. అందుకుగాను అమ్మవారికి నేను అభిషేకానంతరము నేను కుట్టినటువంటి చక్కగా ఈ లేత పింక్ రంగులో కనిపిస్తున్నటువంటి వస్త్రాన్ని అయితే అమ్మవారికి అలంకరణ చేశానండి. బుట్ట బొమ్మలా కనిపిస్తుంది కదా అమ్మవారు. కలశం అఖండ దీపం లేకుండా 9 రోజులు కూడా పూజను ఎలా చేయాలనేది మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి. అయితే మరి అమ్మవారి యొక్క పటాన్ని తమలపాకు పెట్టి బియ్యం పోసి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకున్నాం కదా, అలాగే విగ్రహం కూడా ఆ విధంగానే ప్రతిష్ఠించుకోవచ్చండి. ఒకసారి అమ్మవారికి తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోసి అమ్మవారి విగ్రహం కనుక ఇలా ప్రతిష్ఠించుకున్నట్లయితే కదపకూడదండి. కానీ నేను 9 రోజులు కూడా అమ్మవారి యొక్క అలంకారాల రోజున అమ్మవారి ప్రతిరోజు కూడా వస్త్రాలు మారుస్తూ ఉంటాను. అందుకుగాను అమ్మవారి యొక్క విగ్రహాన్ని అయితే ప్రతిరోజు కూడా కదుపుతానండి. అందుకే నేను తమలపాకు మీద బియ్యం పోసి అమ్మవారు ప్రతిష్ఠించుకోలేదు. అమ్మవారికి నమస్కరించుకొని అమ్మవారు చక్కగా అలంకరణ చేసుకుందాం అనేది నా ఉద్దేశం మాత్రమే. ఇంకా పూజలో అమ్మవారి పాదాలు ఉంటే తప్పనిసరిగా పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర పాదాలు లేనట్లయితే కొద్దిగా పసుపు కుంకుమ చల్లి ప్లేట్లు అమ్మవారి పాదాలుగా భావిస్తూ అమ్మవారి ముందైతే ఇలా పెట్టుకోవాలి. మీ దగ్గర పారాణి ఉంటే పారాణి కూడా పాదాలకు పెట్టవచ్చండి.
ఈ 9 రోజులు కూడా అమ్మవారిని పూజించే క్రమంలో ప్రతిరోజు కూడా ఉపవాసం ఉండాలా అంటే మీ ఆరోగ్యం సహకరించి ఉపవాసం ఉండగలము అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఒకవేళ ఉపవాసం ఉండలేమండి, మామూలుగా మేము పూజ చేసుకుంటాము అంటే అమ్మవారిని పూజించేంతవరకు ఉదయం వేళ ఏమీ తినకుండా అమ్మవారిని పూజించి ఆ తర్వాత మీరు తినవచ్చు. ఇంకా అమ్మవారికి ఈ రోజున బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదివితే చాలా అంటే చాలా మంచిదండి. కాబట్టి అమ్మవారి అష్టోత్తరం చదివేటప్పుడు అష్టోత్తరానికి ముందుగా అంటే నామానికి ముందుగా ఓం అని చివర నమః అని చదవవలసి ఉంటుంది. ఇలా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజు నుంచి అమ్మవారికి 9 రోజులు కూడా పూజను కొనసాగించాలండి. అలాగే ఉదయం వేళ మాకు పూజ చేయడం కుదరదండి, రాత్రి వేళ పూజ చేయవచ్చునా అంటే దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని రాత్రి వేళ పూజిస్తే అమ్మవారు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఉద్యోగరీత్యా లేదా కుటుంబ సమస్యల వల్ల మీరు ఉదయం వేళ పూజ చేయడం కుదరనట్లయితే సాయంత్రం వేళ కూడా పూజ చేయవచ్చు. 6 గంటల సమయం దాటిన దగ్గర నుంచి అమ్మవారికి పూజలు అవి చేయవచ్చండి. అసలు దేవీ నవరాత్రులలో పూజ ఏ సమయంలో చేయాలి అంటే బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది. బ్రహ్మముహూర్తం అంటే ఉదయం వేళ 4 గంటల నుంచి 5:30 సమయం లేదా 6:30 సమయం వరకు ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్త కాలం అని అంటారు. ఆ సమయంలో పూజ చేస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయని అంటారు. ఎందుకంటే మన కుటుంబ బాధ్యతల వల్ల మనం గంటల సమయం పెరిగే కొద్దీ కూడా కుటుంబంలో చేయవలసిన పనులన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయండి. అదే ఉదయం వేళ కనుక పూజ చేసినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పూజ చేసేటప్పుడు కూడా భక్తి ఇంకా శ్రద్ధతోటి పూజ అయితే చేయవచ్చు. అలాగే ఈ 10 రోజులు కూడా నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. దసరా దేవి శరన్నవరాత్రులు 9 రోజులు పూజ చేద్దాం అనుకున్నా, లేదా 3 రోజులు పూజ చేద్దాం అనుకున్నా, 5 రోజులు పూజ చేద్దాం అనుకున్నా కూడా, లేదా ఒక్కరోజు పూజ చేసినా కూడా అమ్మవారి ముందు మీ మనసులో ఉన్న సంకల్పాన్ని ఈ విధంగా పేపర్ మీద పెట్టి అమ్మవారి ముందు నమస్కరించుకుని ఆ చీటీ అనేది అమ్మవారు సమర్పిస్తే చాలా మంచిదండి. కాబట్టి ఇదంతా కూడా ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో తీరని సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, ఆర్థిక ఇబ్బందులతో పడుతున్నా, లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్నా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా, లేదా కోర్టు కచేరీలతో ఇబ్బంది పడుతున్నా కూడా ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక భగవంతుడు తప్పకుండా తీరుస్తాడండి. కాబట్టి మీ మనసులో ఉన్న బాధని ఒక సంకల్పం రూపంలో అమ్మవారి ముందు ఇలా పేపర్ మీద రాసి తర్వాత కొద్దిగా నిండుగా పసుపు పెట్టి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి ఓం అని కానీ శ్రీం అని కానీ రాసి దక్షిణ సమేతంగా అమ్మవారి ముందైతే ఉంచవలసి ఉంటుందండి. ఈ విధంగా మీరు దేవుని మందిరంలో పూజ చేసుకున్నా, లేదా సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకున్నా కూడా ఇలా అమ్మవారికి అయితే సమర్పించవచ్చు. మొదటి రోజు పూజ చేసినప్పుడే ఈ విధంగా పెట్టాలా, లేదా మిగతా రోజులు పెట్టకూడదంటే పెట్టవచ్చండి. నా పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి. నేను లాస్ట్ ఇయర్ కూడా అమ్మవారి ముందు ఈ విధంగా నా మనసులో సంకల్పం అయితే అమ్మవారి ముందు ఉంచాను, నెరవేరిందండి. నాకు చాలా సంతోషం కలిగింది. కాబట్టి తప్పకుండా మీ అందరూ కూడా, మనకి ఎక్కువగా ఖర్చు అయితే ఇక్కడ ఏమీ లేదండి. అమ్మవారిని పూజించే క్రమంలో భక్తి ఇంకా శ్రద్ధతో పాటుగా అమ్మవారి ముందు మీ సంకల్పం అయితే చెప్పండి. అమ్మవారికి ఇలా దక్షిణ సమేతంగా అమ్మవారి ముందు సమర్పిస్తూ మీ గోత్రనామాలు చెప్పుకోండి. గోత్రనామాలు కూడా ఎలా చెప్పుకోవాలని అడుగుతున్నారండి. నేనైతే ఎలా చెప్పుకుంటానండి. నేను పూజ చేసిన ప్రతిసారి కూడా మా గోత్రనామాలు అయితే చెప్తానండి. ఇంట్లో పెద్దవాళ్ళ పేరు ముందుగా చెప్పాలి. నాగలగోత్ర భౌతస్య, పెద్దిరెడ్డి సత్యనారాయణ నామధేయస్య, ధర్మపత్ని సమేతస్య, శ్రీనివాసరావు నామధేయస్య, ధర్మపత్ని సమేతస్య, ఆదిత్య సాయిరాం నామధేయస్య, సాహిత్యలక్ష్మి నామధేయస్య, యథాశక్తి సహకుటుంబానాం పూజాం కరిష్యే. కాబట్టి అమ్మవారి ముందు ఈ విధంగా గోత్రనామాలు చెప్పుకొని దక్షిణ సమేతంగా అమ్మవారి ముందు అయితే ఇలా సమర్పించాలండి. ఇలా సమర్పించిన తర్వాత పువ్వు 2 అక్షంతలు కూడా వేసి నమస్కరించుకోండి. ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలం ఇస్తే చాలా అంటే చాలా మంచిదండి. లేదా ఒక్క రోజైనా తాంబూలం ఇవ్వండి. కానీ 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. కాబట్టి ప్రతి అమ్మవారికి కూడా తాంబూలం ఇస్తే మంచిదండి. ఈ శక్తి కూడా జాకెట్ మొక్క అయినా సమర్పించవచ్చు, లేదా 2 తమలపాకులు, పళ్ళు, పసుపు, కుంకుమ, గాజులు దక్షిణ సమేతంగా సమర్పించవచ్చు, లేదా జాకెట్ మొక్క అయినా పెట్టవచ్చండి. ఈ రోజున శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారికి పరమన్నాన్ని సమర్పించాలండి. కాబట్టి పరమన్నం అయితే చేశాను. పరమన్నం ఇంకా పండ్లు ఇవి కూడా సమర్పించవచ్చు. ఇదంతా ఎవరి వారి శక్తి కొలదైతే పెట్టవచ్చండి. ఇంకా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము. కాబట్టి ప్రతిరోజు కూడా 2 పూట్ల దీపారాధన చేయాలి. ధూపాన్ని కూడా 2 పూట్ల వేయాలండి. మీ దగ్గర పంచగవ్య దీపాలు ఉన్నా, లేదా ఆవు పిడకలు ఉన్నా కొద్దిగా వాటిని ఇలా 3 ముక్కలుగా చేసి అలాగే ఆర్తబెళ్ళలు వేసి వెలిగించి కొద్దిగా సాంబ్రాణి పౌడర్ని చల్లి అమ్మవారికి ధూపం అయితే చూపించండి. ఒకవేళ మీ దగ్గర కనుక అవేమీ లేనట్లయితే ఇలా ధూప్ స్టిక్స్ అయినా వెలిగించి ప్రతిరోజు కూడా ధూపం వేయాలి. ఇల్లంతా కూడా ధూపాన్ని వేయాలి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని మనం అతిథిలా పిలిచి సకల మర్యాదలు చేసి అమ్మవారిని పూజిస్తున్నాం. కాబట్టి ఇల్లు కూడా ఎల్లవేళలా శుచి శుభ్రతతో ఉంచాలి. అలాగే ఇంటికి ముందు కానీ, అలాగే గడప ముందు కానీ మీ కళ్ళాపు జల్లి ముగ్గులు పెట్టడం, గడప ముందు అయితే నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం ఇవన్నీ కూడా చేయాలండి.
ఇలా అమ్మవారికి దీపధూప నైవేద్యాలన్నీ కూడా సమర్పించాలండి. అమ్మవారి పచ్చకర్పూరంతో కానీ పంచహారతి కానీ ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు కూడా టెంకాయ కొట్టాలా అంటే కొడితే మంచిదండి, పూర్ణఫల సంకేతం కదా. కాబట్టి ఒకవేళ మీరు కొబ్బరికాయ ప్రతిరోజు కొట్టలేమనుకుంటే ఎప్పుడైనా ఒకసారైనా 9 రోజుల్లో కొబ్బరికాయ అయితే కొట్టవచ్చు. ఇంకా అమ్మవారికి ఇచ్చిన హారతి మీరు కూడా తీసుకున్న తర్వాత పూజానంతరము అమ్మవారికి ఇలా అద్దాన్ని చూపించాలండి. ప్రతిరోజు కూడా అమ్మవారికి అలంకారంలో అద్దంలో అమ్మవారి యొక్క అలంకారం చూపిస్తే చాలా అంటే చాలా మంచిది. పటానికైనా విగ్రహానికైనా సరే మీరు ఈ విధంగా అద్దంలో అమ్మవారిని చూపించాలండి. ఇలా అద్దం చూపించిన తర్వాత మీ దగ్గర చామరం ఉంటే తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఉదయం వేళ సాయంత్రం వేళ ఈ విధంగా చామరంతో అమ్మవారికి ఇలా విసరాలండి. 9 రోజులు కూడా అమ్మవారు ఉగ్రహ రూపంతో ఉంటారు కదండి. అమ్మవారిని చల్లబరచడం కోసం, శాంతి రూపిణిగా ఉండేలా చేయడం కోసం ఈ విధంగా చామరంతో విసరడం వల్ల అమ్మవారు చల్లబడి అంటే శాంతపడి అమ్మవారు ప్రశాంతంగా ఉంటారండి. కాబట్టి చామరం ఉంటే తప్పనిసరిగా విసరండి. ఇక అలా అమ్మవారి ముందు మీ మనసులోని సంకల్పాన్ని ఒకసారి చెప్పుకొని నమస్కరించుకొని 2 అక్షింతలు తీసుకుని తల మీద వేసుకొని తలలో పువ్వు పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇలా బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం కుదరినట్లయితే 7 గంటల సమయం దాటిన తర్వాత 9 గంటలలోపు పూజను పూర్తి చేయండి. ఉదయం పూట లఘువుగా పూజ చేసుకున్నప్పటికి కూడా సాయంత్రం వేళ అమ్మవారి ముందు కుంకుమ పూజ చేయటం, ప్రతిరోజు కూడా అష్టోత్తరాలు చదవడం సాయంత్రం వేళ చేయవచ్చండి. ఇంకా అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటి అంటే అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు నాకు ముందుగానే కలిగాయండి. విజయవాడ ఇంద్రకీలాద్రి గుడికి వెళ్ళినప్పుడు అంటే ఈ మధ్యకాలంలో ఈ వీక్లోనే వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ గురువుగారు అయితే పిలిచి మరీ ఈ తాళ్ళు ఇచ్చారనమాట. ఇవే కాకుండా తాయెత్తు లాంటివి కూడా ఇచ్చారండి. అవి మా వారికి మా బాబుకి కూడా కట్టాను, మా మామయ్య గారికి కూడా కట్టానండి. ఇక ఈ తాళ్ళు కూడా ఇంకెవరికైనా ఇద్దామన్నట్లుగా తీసుకున్నాను. అలాగే నా చేతికి కూడా ఒకటి కట్టుకున్నానండి. మనం ఎన్ని పూజలు చేసినా కూడా కుటుంబ క్షేమం కోసం, పిల్లలు ఆయుర ఆరోగ్యాల కోసం, అలాగే పిల్లలు చదువులు ఎదగాలని చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే అమ్మవారి యొక్క రక్ష తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం నాకు ముందుగానే కలిగిందనే చెప్పాలి. ఒక దీక్షగా తీసుకుని అమ్మవారిని అయితే పూజను ఎలా చేయవచ్చండి. చాలా అంటే చాలా మంచిదండి. ఒక సంవత్సరం పూజ చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా అంటే అలాంటిది ఏమీ లేదండి. ఒక సంవత్సరం అమ్మవారిని ఇలా 10 రోజులు పూజ చేసిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగినట్లయితే మీకే అనుభవాన్ని మీరు స్వయంగా అనుభవించిన తర్వాత కానీ తెలియదండి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుందని. కాబట్టి వచ్చే సంవత్సరం మళ్ళీ మీరే పూజ చేస్తారు. అమ్మను పూజించాలి అంటే అది అదృష్టంగానే భావించాలండి. కాబట్టి 10 రోజులు పూజించడం అంటే నేను ఒక అదృష్టంగానే భావిస్తాను. అటువంటి యొక్క భాగ్యం అదృష్టం అందరికీ కూడా కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీకు పూజ మీద ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. చివరి వరకు మీరు పూజా వీడియో చూసినట్లయితే మీకు వీడియో అంతో ఎంతో నచ్చే ఉంటుంది. అలాగే అమ్మవారి పూజను ప్రతిరోజు చేస్తాను కాబట్టి మీ గోత్రనామాలు చదవమంటే తప్పనిసరిగా అమ్మవారి ముందు 2 అక్షంతలు తీసుకుని మీ గోత్రనామాలు కూడా చదివి మీకే వినిపిస్తానండి. మీ గోత్రం మీ పేర్లు రాసి నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పనిసరిగా మీ గోత్రనామాలు నేను పూజలో చదువుతాను. ఎందుకు అంటే చాలామందికి కూడా ఇలా 10 రోజులు కూడా పూజ చేయడం వీలు కాకపోవచ్చు. కాబట్టి వారందరూ కూడా ఇలా పూజ చేసేటప్పుడు చూసినా లేదా విన్నా మీకు పూజ చేసినట్టు ఫలితం అయితే కలుగుతుందండి. అలాగే మీ గోత్రనామాలు కూడా నేను పూజలో చదువుతాను కాబట్టి మీకు ప్రతిరోజు కూడా నెక్స్ట్ వీడియోలో మీ యొక్క గోత్రనామాలు అయితే చదవడం వినిపించడం లాంటివి చేస్తూ ఉంటాను. మీకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని, మీ ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.